హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరపు నుంచి జాబ్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకుని ఎగ్జామ్స్ రాశారో వారికి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క మెరిట్ లిస్టులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎన్ని పోస్టులకి ఎంతమందిని పిలిచారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇచ్చారు, ఏ డేట్స్ని పిలిచారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏం సర్టిఫికేట్స్ కావాలి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అయితే జరుగుతాయి, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఎవరికి కండక్ట్ చేస్తారు, తర్వాత ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది సెకండ్ లిస్ట్ అనేది ఉంటుందా, తర్వాత మొత్తం ఎన్ని పోస్టులకి ఎంతమందిని సెలెక్ట్ చేశారో నేను పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా లిస్ట్ అనేది ఇప్పుడే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. 23వ తారీఖు ఫిబ్రవరి రీసెంట్గా ఒక 1 అవర్ క్రితం రిలీజ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అనేది మెయిన్లీ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తం 12 రకాల పోస్టులు అయితే ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ అయితే వదిలారండి. ఈ యొక్క 12 రకాల పోస్టులకి ఎన్ని పోస్టులకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మొత్తం సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ అనేది ఇక్కడ ఎనెక్సరీ రూపంలో వదిలారండి. ఎనెక్సరీ 1, ఎనెక్సరీ 2 అని చెప్పి వదలడం అయితే జరిగింది. ముందుగా చూడండి లిస్ట్ ఆఫ్ ఒరిజినల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్. సెక్షన్ ఆఫీసర్కి మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 9 మంది సెలెక్ట్ అయ్యారండి. మొత్తం ఈ యొక్క పోస్టులు అయితే 9 మాత్రమే ఉన్నాయి. సో 1:1 అయితే వీళ్ళని పిలవడం అయితే జరిగింది. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి మొత్తం 12 మందిని సెలెక్ట్ చేశారండి. తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు మొత్తం వచ్చేప్పటికి 11 అండి. ఇది కూడా 1:1 సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఓవర్సీర్. ఒక పోస్ట్కి ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేశారు. తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ పోస్టులకి మొత్తం 14 పోస్టులకి 14 మందిని సెలెక్ట్ చేశారు. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్. ఎగ్జామినర్ మొత్తం 13 పోస్టులు అండి. నోటిఫికేషన్ ద్వారా వదిలినవి 13 మందిని సెలెక్ట్ చేశారు. తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ టైపిస్ట్, కాపిస్ట్ కంటే వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పెడతారండి. డ్రైవర్ కూడా స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. దీనికి సంబంధించిన డేట్స్ కూడా చెప్పారు. సో నేను ఆ డేట్స్ కూడా మీకు అనౌన్స్ చేస్తాను. మొత్తం స్కిల్ టెస్ట్కి సంబంధించిన మొత్తం క్యాండిడేట్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారండి. మొత్తం 128 మందిని అయితే సెలెక్ట్ చేశారు. తర్వాత ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఓవర్సీర్కి ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఒక పోస్ట్కి ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేశారు. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ స్కిల్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్కి మొత్తం 16 పోస్టులకి మొత్తం నోటిఫికేషన్ ద్వారా వదిలిన పోస్టులు డ్రైవర్ పోస్టులు 8 అండి. వీళ్ళకి 16 మందిని పిలిచారు. 1:2 వీళ్ళని 1:2 నిష్పత్తిలో వీళ్ళని పిలవడం అయితే జరిగింది. తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్. మొత్తం ఇవి 135 పోస్టులు అండి. 135 పోస్టులకి వీళ్ళు 133 పోస్టులు రిలీజ్ అయితే వీళ్ళకి మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా వీళ్ళు 1:1 మాత్రమే పిలవడం అయితే జరిగింది. ఇక్కడ పోస్టుల వారీగా ఇంటర్వ్యూకి పిలవడం జరిగిందండి. ఈ ఇంటర్వ్యూలో ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారండి. సంబంధించిన పోస్టుల వారు అయితే ఈ డేట్ని అయితే వెళ్లాల్సి వస్తుంది. ది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, ఓవర్సీర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ ఓవర్సీర్ వీళ్ళు షెల్ అపేర్ బిఫోర్ ది రిజిస్టర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి మార్చి 2, 2023 ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమినల్ లేయర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే వీళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సదరన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్. తర్వాత డౌన్లోడ్ కాపీ ఆఫ్ దిస్ proceeding shall be product for the certificate verification. Those candidates who produced to all valid original certificates, then they shall report for the due on or before మార్చి 14, 2023 వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వీళ్ళకి సంబంధించిన పోస్ట్ వాళ్ళు అయితే వెళ్ళాలండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే పట్టుకు వెళ్ళాలి. ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేసుకున్నారో ఎవరైతే వారికైతేనండి మార్చి 4వ తారీఖున 2023 వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళైతే వెళ్లాల్సి వస్తుంది. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు పట్టుకెళ్ళాలి. అప్లై చేసినప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేస్తారో ప్రతి సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీకు వెరిఫికేషన్ టైంలో వాళ్ళకైతే ప్రొడ్యూస్ చేయాలి మీరు.
తర్వాత ది ప్రొవిజనల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టైపిస్ట్ కాపిస్ట్ కండి వీళ్ళు మార్చ్ 6వ తారీఖున 2023 వీళ్ళు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. తర్వాత దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళు పట్టుకు వెళ్ళాలన్నమాట వెరిఫికేషన్లో. వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పెడతారండి. వీళ్ళ స్కిల్ టెస్ట్ డేట్ కూడా ఇచ్చారు. ది రిజల్ట్ ఆఫ్ ది కంపైర్డ్ మెరిట్ విల్ బి డిక్లేర్డ్ ఆన్ బిఫోర్ తర్వాత మార్చ్ 14, 2023 వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్. ది రిజల్ట్ ఆఫ్ ది కంబైన్డ్ మెరిట్ విల్ బి డిక్లేర్డ్. వాళ్ళకి మెరిట్ లిస్ట్ అనేది స్కిల్ టెస్ట్ తర్వాత వాళ్ళకి మార్చి 14వ తారీఖున ఇవ్వడం అయితే జరుగుతుంది. ది ప్రొవిజనలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద డ్రైవర్ పోస్ట్ కండి వీళ్ళు మార్చి 3వ తారీఖున 2023 వీళ్ళు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలండి. వీళ్ళకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకు వెళ్ళాలి. తర్వాత వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది మార్చ్ 6వ తారీఖున 2023. ది రిజల్ట్ విల్ బి డిక్లేర్డ్ ఆన్ బిఫోర్ వీళ్ళకి మార్చ్ 14వ తారీఖున వీళ్ళకి రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఎవరైతే డ్రైవర్ టెస్ట్కి వీళ్ళకైతే కూడా వెన్ను కూడా ఇచ్చారండి. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలంటే ది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ గుంటూరు. వీళ్ళు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గుంటూరు వారికి అయితే వీళ్ళు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ చూడండి, ఎవరైతే సెలెక్ట్ చేయని వాళ్ళు మెరిట్ లిస్ట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ స్కిల్ టెస్ట్కి అటెండ్ అవ్వకపోతే వీళ్ళకి నెక్స్ట్ క్యాండిడేట్స్ కంటే మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తామని చెప్తున్నారండి. చూడండి ఇక్కడ, ఇఫ్ ఎనీ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈజ్ నాట్ జాయిన్డ్ ఇన్ ది సెలెక్టెడ్ ది పోస్ట్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైమ్ ది నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ది ప్రొవిజనలీ సెలెక్షన్ ఇన్ ది రెస్పెక్ట్ టు కేటగిరీ ఆఫ్ పోస్ట్. ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన పోస్ట్ వాళ్ళు అటెండ్ అవ్వకపోతే తర్వాత క్యాండిడేట్ విల్ బీ కన్సిడర్ ది సెకండ్ నెక్స్ట్ మెరిటరీ క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్డ్ అని చెప్తున్నారు. అంటే ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ టైంలో వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతే కనుక నెక్స్ట్ వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇస్తామని చెప్పి అంటున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్సే తీసుకువెళ్ళాలి. మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తీసుకెళ్ళాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, తర్వాత స్పోర్ట్స్ కోటా ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ కోటా, హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్, ఏవైతే ఉన్నాయో సంబంధించిన అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్స్ ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో అవన్నీ మీరు తీసుకుని వెళ్ళాలండి ఈ యొక్క వెరిఫికేషన్కి. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒకసారి మీరు లిస్ట్ అనేది చూసుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.